మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. కుంభరాశి వారి జాతకులు, ఈ ముగ్గురు వ్యక్తుల వలన మీరు కష్టాల్లో పడబోతున్నారు. వారు ఎవరో వెంటనే తెలుసుకొని మీరు దూరం జరగండి, లేదంటే నష్టం జరిగిపోతుంది. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనే వివరాలు మీకు అర్థమవుతాయి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులను మనం గమనిస్తే గనక అందరినీ ఆకర్షించే స్వభావం ఉంటుంది. ఎవరినైనా తొందరగా ఆకర్షిస్తారు. ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా రాణిస్తారు. వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. అయితే కుటుంబ సభ్యుల్లోని ముగ్గురు వ్యక్తుల వల్ల మీరు కష్టాల్లో పడే సూచన కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కావాలని చేసినా కానీ, లేకపోతే కావాలని చేయకపోయినా కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల మూలంగా మాత్రం మీరు కష్టాల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుంది అంటే గనక కుటుంబ సభ్యులు మన మంచి కోసం సలహా ఇస్తారు, కానీ బదులుగా చెడు జరుగుతుంది. అటువంటి సందర్భాలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి. జాగ్రత్త. మీ కుటుంబ సభ్యుల్లో మీ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే తోడబుట్టిన వారు కావచ్చు, జీవిత భాగస్వామి కూడా కావచ్చు, సంతానం కూడా కావచ్చండి, లేకపోతే మీ యొక్క వదినలు, మరదళ్ళు, మరుదులు ఎవరైనా కావచ్చును. ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారు ఇచ్చిన సలహాలు ఎలా ఉంటాయంటే పర్యవసానం అమలు చేస్తే మీకు నష్టం కలుగుతుంది. మీరు 1కి 10 సార్లు ఆలోచించండి. అంటే వారు అనుభవం లేక మీరు మంచి జరుగుతుంది అనే ఉద్దేశ్యంతోనే మీకు సలహాలు ఇవ్వచ్చు. మంచికి పోతే మీకు చెడు ఎదురవుతుంది. అటువంటి పరిస్థితులు ఎక్కువగా కానవస్తున్నాయి. జాగ్రత్త. వ్యాపార పెట్టుబడులు కావచ్చు, ఉద్యోగాలు పొందడం కావచ్చు, ఇతరత్రా ఏ పనులు అయినా కూడాను మీకు కొన్ని సలహాలు వారి నుంచి వస్తాయి. ఆ సలహాలు మీరు పాటించినట్లయితే గనక ఖచ్చితంగా మీకు చెడు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలా అని ఇచ్చిన ప్రతి సలహా కాదండి. మీరు ఏమిటంటే గనక సలహా ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలు, వ్యాపార పెట్టుబడులు, ఇంకా ఇతరత్ర రంగాల్లో పెట్టుబడుల కోసం లేదా ఎవరికైనా డబ్బులు ఇవ్వడం, లేకపోతే గనక ఎవరికైనా షూరిటీ సంతకాలు చేయడం, ఇటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. లేనిపోని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో మంచి చేయాలి అనుకుంటే దాని తాలూకా ఎదుటి వారికి చెడుగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కుటుంబ సభ్యులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా 1కి 10 సార్లు ఆలోచించండి. దాన్ని అమలు చేసే ముందు ఆలోచించుకోండి. అవసరమైతే మీ యొక్క శ్రేయోభిలాషులు, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక పరమైన అంశాల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మొద్దు. మీరు డబ్బు పెట్టుబడి పెట్టే సమయాల్లో ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఎదుటి వ్యక్తి మీద మీకు పూర్తి భరోసా ఉండాలి. లేకపోతే మాత్రం డబ్బు సమస్యల్లో చిక్కుకుంటారు, అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. తర్వాత ఎంత బాధపడ్డా కానీ లాభం ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేనిపోని సమస్యల్లో మీరు తలదూర్చే ప్రయత్నం చేయొద్దు. ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఇచ్చినటువంటి సలహాలు మీరు పాటించడం మూలంగా నష్టాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వివాహ సంబంధాల విషయంలో కూడా మీకు ఇలాగే కలిగే అవకాశం కనిపిస్తుంది. ఎలా జరుగుతుందంటే తెలిసిన వ్యక్తులని చెప్పి, లేకపోతే వారికి పరిచయం ఉన్న వ్యక్తులకి, అంటే వారి యొక్క స్నేహితులు
స్నేహితులకు పరిచయం ఉన్న వ్యక్తులని ఈ విధంగా కొన్ని మాటల ద్వారా మీ తోడబుట్టిన వారు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఏదైనా సంబంధం తీసుకొచ్చి మీ ముందు పెట్టడం, అంటే ఈ రాశికి చెందిన అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ విధంగా జరిగే సూచన కనిపిస్తుంది. అంటే వారు ఎదురుగా మీకు ఒక సంబంధం తీసుకుని వచ్చారని మీరు ఏది ఆలోచించకుండా ఓకే చెప్పొద్దో ఆ తర్వాత మీరు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల మీకు జరిగేది ఏమిటంటే గనక కుటుంబ సభ్యులకు కానీ తెలియదండి. ఈ విధంగా వారు తెచ్చిన సంబంధం ఆలోచించకుండా ఓకే చెప్పిన తర్వాత నష్టాల్లో కష్టాల్లో మీరే కూరుకుపోయే పరిస్థితి వస్తుంది. కావున రిజెక్ట్ చేయమని చెప్పడం కాదండి, ఆలోచించండి. పూర్వపరాలు అన్ని ఆలోచించి ఎంక్వైరీ పూర్తిగా చేసుకున్న తర్వాతే ఈ విషయంలో ముందుకు వెళ్లడం ఉత్తమం. ఈ రాశి జాతకులు కుటుంబ సభ్యులు చెప్పారు అని చెప్పి వారి యొక్క మాటలు విని గుడ్డిగా మీరు అడుగు వేస్తే గనక ఆ యొక్క అడుగుని ఇక వెనుదిరిగి తీసుకోలేకపోతారు. కావున ఏమిటంటే గనక ఈ విషయంలో మీరు చాలా వరకు ఆలోచించాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే గనక ఉద్యోగాల పరంగా మీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెబుతూ ఉంటారు. ఇంకా ఇతర వారికి తెలిసిన వ్యక్తుల నుంచి ఏదైనా అవకాశం అంటే ఉద్యోగ అవకాశం తీసుకుని మీ ముందు పెడుతూ ఉంటారు. దాని ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ప్యాకేజీ ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఇక ఉద్యోగంలో కంటిన్యూ కావడం వల్ల డెవలప్ అవ్వగలుగుతారా, ఇటువంటి విషయాలు ఏమీ ఆలోచించకుండా తీసుకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని మీరు వెంటనే వెళ్లి ఏది ఆలోచించకుండా ఉద్యోగంలో జాయిన్ అవ్వమని కష్టాలు సుఖాలు గుర్తుకు తెచ్చి మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు. కాబట్టి మీరు ఏమిటంటే ఖచ్చితంగా ఆలోచించుకోండి. అంటే రిజెక్ట్ చేయమని కాదండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆ యొక్క ఉద్యోగం గురించి పూర్తిగా మీరు పరిశీలించి ఆ ఉద్యోగం వల్ల ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు అంటే మధ్యలో చెప్పకుండా తీసేయడం కావచ్చు, లేకపోతే గనక సాలరీ విషయంలో ఇబ్బందులు రావడం కావచ్చు, లేకపోతే సాలరీ విషయంలో పెరుగుదల లేకపోవడం, ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే గనక ఆలోచించి నిర్ణయం తీసుకోండి, లాభసాటిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రాశి జాతకులకు ఇటువంటి ఇబ్బందులు అయితే కలగబోతూ ఉన్నాయి. కావున మీరు 1కి 10 మార్లు ఆలోచించుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. మీకు శక్తి ఉన్నంత మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మం పుణ్య ఫలితాన్ని కలగజేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రాశి జాతకులు ఏ 3 వ్యక్తుల వలన కష్టాల్లో పడే అవకాశాలు ఉన్నాయో ఆ 3 వ్యక్తులు ఎవరో, అలాగే వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఎటువంటి జాగ్రత్తలు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక ఆ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.